రీజన్స్ అంటే అసలు మనం ఏమనుకోవాలి? ఎందుకు ఫెర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువగా పెరుగుతున్నాయి? ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువ పెరగడానికి ఫస్ట్ రీజన్ ఏజ్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి. అంటే ఒకప్పుడు మ్యారేజెస్ అనేది 18, 19, 20 ఇయర్స్కే చేసుకుంటున్నాయండి. అవునండి. లైక్ ఈ మధ్య మట్టుకి లైక్ ఆల్ ది వర్కింగ్ విమెన్, సో వాళ్ళకి ఫస్ట్ లైఫ్లో సెటిల్ అవ్వాలి అన్న దానితోని సో మ్యారేజెస్ కొంచెం ఇట్స్ నాట్ 30, కొందరు 35 తర్వాత కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఏమవుతుందంటే 30 ఇయర్స్ వరకు ఓకే, కానీ 35 ఇయర్స్ దాటాక సో క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ఎగ్ అనేది డిఫరెన్షియేట్ అవుతుంది. సో క్వాలిటీ అండ్ క్వాంటిటీ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఏజ్ పెరిగిన కొద్దీ. మేల్లో కూడా ఇట్స్ నాట్ అబౌట్ ఏజ్, ఎందుకంటే మేల్లో 45-50 ఇయర్స్ వాళ్ళకి కూడా స్పర్మ్స్ బాగానే ఉంటాయి. కాకపోతే అదర్ ఫ్యాక్టర్స్ లైక్ క్రానిక్ ఆల్కహాలిక్ ఉన్నా, లేకపోతే క్రానిక్ స్మోకర్స్ ఉన్నా, లేకపోతే ఈ మధ్య పొల్యూషన్ వల్లన్నా, లేకపోతే ఆర్ఎల్స్ మన గ్యాడ్జెట్స్ లైక్ ఎక్కువ ఫోన్ వాడడం వల్ల అన్నా, సో ఇలాంటి వాటి వల్ల స్పర్మ్ కౌంట్ రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ బాగా ఉంటున్నాయి మేల్స్ వరకు వస్తే. ఓకే. ఓకే. సో ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ మేల్ ఇంకా ఫీమేల్ వరకు వస్తే ఫస్ట్ కమింగ్ టు ఫీమేల్. సో విమెన్లో ఏజ్ ఒక్కటే కాదండి. సో కొందరికి 30-35 ఇయర్స్ దాటినా క్వాలిటీ ఆఫ్ ఎగ్ బాండ్ వల్ల ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఇది కాకుండా వీ షుడ్ సీ అదర్ ఫ్యాక్టర్స్, గర్భసంచి గురించి, ట్యూబ్స్ ఉంటుంది, ఓవరీస్ ఉంటాయి, దీస్ ఆల్ ఫ్యాక్టర్స్.